నమస్తే పిల్లలు. మనం ఈరోజు నలుగురు మూర్ఖులు అనే కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక నలుగురు అమాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒక పని చేసేవాళ్ళు. ఏది కుదురుగా చేసేవాళ్ళు కాదు. ఆ ఊర్లోనే ఒక పిసినారి ఉండేవాడు, వ్యాపారి. ఆ వ్యాపారికి అంగడి ఉంది, పశువులున్నాయి. అయితే అతను తన పశువులను చూసుకోవడానికి పని వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నాడు. పని వాళ్ళు పొద్దుటి నుండి సాయంత్రం వరకు చేయాలి అంటే చాలా డబ్బులు అడుగుతారు అని ఎలా అని ఆలోచిస్తుంటే ఈ నలుగురు అమాయకులు కనిపించారు. ఆ నలుగురిని పెట్టుకుంటే ఏదో ఇంత తిండి పెట్టి తక్కువ డబ్బులు ఇచ్చినా గానీ పని చేస్తారు అని వాళ్ళని పెట్టుకున్నాడు. ఒకరోజు వాళ్ళు నలుగురిని పిలిచి, ఈ నలుగురికి నేను ఒక పని చెప్తాను, ఆ పని ఎవరి పని వాళ్ళు చేసుకుని వద్దురు గాని అని అన్నాడు. మొదటి వాడికి మేకల్ని తోలుకొని అడవికి పోయి మేపుకొని రమ్మన్నాడు. రెండో వాడిని పక్క ఊరికి పోయి బండి నిండా కట్టెలు కొనుక్కొని తీసుకుని రమ్మన్నాడు. మూడో వాడిని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి నెయ్యి డబ్బా తీసుకుని రమ్మన్నాడు. నాలుగో వాడికేమో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఆమె దగ్గర ఉండి ఆమెను మంచిగా చూసుకోమని చెప్పాడు. మొదటి వాడు మేకలను తోలుకుని అడవికి పోయాడు. మధ్యాహ్నం వరకు చక్కగా మేసినాయి అవి. తర్వాత ఒక బావి ఒడ్డున కూర్చుని తన సర్ది విప్పి తినడానికి కూర్చున్నాడు. కూర్చునే వరకు ఆ బావిలో ఉన్న కప్పలు సడన్ గా ఒక మనిషి వచ్చే వరకు బెకబెక అన్నాయి. ఇదేదో వీటికి ఆకలి అవుతున్నట్టుంది, అందుకే ఇలా సప్పుడు చేస్తున్నాయి అని తను తెచ్చుకున్న అన్నం మూటను ఆ బావిలోకి విసిరాడు. సడన్ గా బావిలోకి విసిరే వరకు అవి భయపడి ఇంకా బెకబెక అంటున్నాయి. అయితే వీటికి అన్నం సరిపోనట్టుంది, ఉండండి మీకు ఇంకా ఏదైనా పెడతాను అని చెప్పి చుట్టూ చూస్తే ఎదురుగా మేకలు కనిపించాయి. ఒక మేకను తీసుకెళ్లి ఆ బావిలో వేశాడు. అయినా సరే అవి ఇంకా బెకబెక అని అరుస్తున్నాయి. ఓహో, మీకు ఇంకా ఆకలి సరిపోలేదా అని చెప్పి ఒక్కొక్క మేకని అన్ని మేకల్ని ఆ బావిలో వేశాడు. ఒక మేక పైన ఒక మేక వేసే వరకు అవి ఊపిరాడక చచ్చిపోయాయి. వాటి కింద పడి ఆ కప్పలు కూడా చచ్చిపోయాయి. అప్పుడు సప్పుడు తగ్గింది. అప్పుడు ఆహా, మీ ఆకలి తీరిందా, సరే అని పుట్టి చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో వాడు కట్టెలు కొనుక్కుని తీసుకుని వస్తుంటే బండి బరువు ఎక్కువయ్యి కిర్రు కిర్రుమని చప్పుడు చేయసాగింది. అయ్యో, బండి ఏడుస్తా ఉంది బరువు ఎక్కువైందని. వద్దులేమ్మా, నేను కొన్ని తీసేస్తానని కొన్ని కట్టెలు తీసేశాడు. కొంచెం దూరం వెళ్లే వరకు మళ్ళీ చప్పుడు చేస్తుంది కిర్రు కిర్రుమని. సరే అని ఉన్న కట్టెలన్నీ కింద పడేసి ఖాళీ బండిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. మూడో వాడు అత్తగారింటికి వెళ్ళి నెయ్యి డబ్బా తీసుకుని బయలుదేరాడు. మొదట్లో నెయ్యి డబ్బా తేలికగా అనిపించింది. కాసేపు అయ్యే వరకు బరువు ఎక్కువైంది. ఏంటి, నేను మొదట్లో తీసుకుని వచ్చేటప్పుడు తేలికగానే ఉంది, ఇప్పుడు ఎందుకు బరువు ఎక్కువైంది, ఇందులో ఏదో ఉన్నట్టుంది అని నెయ్యి డబ్బా మూత తీసి చూసేవరకు వాడి నీడే కనబడి, అమ్మో ఇందులో దయ్యం ఉంది అని చెప్పి ఆ నెయ్యి డబ్బాను తీసుకొని పోయి ఒక చెరువులో పడేసి చేతులు ఊపుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఇంకా నాలుగో వాడు సేటు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని అన్ని సేవలు చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మ పడుకొని ఉంది. ఒక ఈగ అమ్మ మీద వాళ్తుంటే దాన్ని తోలాడు. అయినా సరే ఆ ఈగ మళ్ళీ మళ్ళీ వస్తుంటే బాగా కోపం వచ్చింది వాడికి. ఒక పెద్ద దుడ్డు కర్ర తెచ్చాడు లోపల నుండి. ఆ అవ్వ మూతి మీద ఈగ వాలగానే ఆ మూతి మీద గట్టిగా కొట్టాడు దుడ్డు కర్రతో. ఆ ఈగకేం కాలేదు కానీ అవ్వ చచ్చిపోయింది. ఆ సేటు వచ్చాడు, ఈ తెలివి తక్కువ వాళ్ళని పెట్టుకుంటే అన్ని విధాలుగా నష్టపోయాను అని వాళ్ళను కసిరి వెళ్ళగొట్టాడు. సినారి నలుగురు మూర్ఖులు. సరిపోయింది కదా? నచ్చిందా మరి కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.